మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మేము 1975 10వ తరగతి మున్సిపల్ హై స్కూల్ అనకాపల్లి పూర్వపు విద్యార్థులం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అలా మహాపురుషులు అవడానికి ప్రేరణ కలిగించి మా ఆలోచన విధానాన్ని పదును పెట్టి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి మా బ్రతుకుబాటుకు దిశ నిర్దేశం చేసిన మా గురువరేణ్యులకు, వారు ప్రసాదించిన విజ్ఞాన భూమి మా పాఠశాలకు వినయపూర్వక పాదాభివందనం చేస్తూ మాలో ఎందరినో ఉన్నత విలువలతో ఉత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తులుగా ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన మా చదువుల తల్లి రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణోత్సవ వేడుకలను 2025వ సంవత్సరం డిసెంబర్ 6, 7 తేదీలలో ఘనంగా, సగౌరవంగా, సైవేదికంగా జరుపుతున్నాం. ఆ ఆనంద క్షణాలను యూట్యూబ్ లింక్కు ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. మా ఆనందోత్సవ వేదికలను కన్నడారా వీక్షించి మనసారా ఆనందపరచవుతారని ప్రార్థిస్తూ, జీరో టు హీరోగా ప్రపంచ ప్రసిద్ధి పొంది దేశ విదేశాలలో గల ప్రముఖ మా సహ విద్యార్థులు సర్వశ్రీ డాక్టర్ మల్ల భాస్కర్ రావు, గరిమెల్ల వెంకట సత్య భాస్కర్, ఎం నౌకయ్య శెట్టి, రాచకొండ చంద్రశేఖర్, గ్రంథి గణేష్, షేక్ ఇస్మాయిల్ తదితరులు. ఈ స్వర్ణోత్సవ వేడుకల కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, కార్యదర్శి లోకేశ్వరరావు మళ్ళా. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు.
ముందుగా మన చంద్రరావు వచ్చి ప్రేయర్ సాంగ్ చేస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. జ్యోతి ప్రజ్వలనతో పెద్దలు రామకృష్ణ గారు మన డిగ్నిటీస్ అంతా కూడా జ్యోతి ప్రజ్వలన చేయాలని చెప్పుకుంటున్నారు. గణపతిం గణపతిం దీపం తేనేతే గణం హవామహే గణపతిం గణపతిగం హవామహే కవిం కవిగం శ్రవస్తమహామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిగం. పెద్దలు మా గురువులుగా పనిచేసిన వాళ్ళల్లో సజీవంగా ఉండి మాకు ఆశీర్వదనానికి ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి నరసింహ మేషారు, చక్కెర మేషారు, అలాగే మరి బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఒకనాటి మా బ్యాచ్మేటు స్టేట్ ప్రథమ ర్యాంకర్ ఇంటర్మీడియట్లో జీబీఎస్ భాస్కర్, మన గరిమెళ్ళ నాగభూషణ మేషారు వాళ్ళ అబ్బాయి, మాకు ఆత్మీయులు, మా బ్యాచ్మేట్ అని చెప్పుకోవడం చాలా గర్వం. అలాగే మరి జాతీయ స్థాయిలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్లో ఒక్కడిగా గుర్తింపడినటువంటి మా బ్యాచ్మేటు, మా సిరసపల్లి మనవడు, మాకు కావాల్సిన ఆత్మీయుడు మల్ల భాస్కర్రావు గారికి, అలాగే మన లోవరాజు గారు ఆ టైంలో మాకు మంచి క్లర్కులుగా సర్వీస్ ఇచ్చినటువంటి మిత్రులు లోవరాజు గారు, అలాగే పెద్దలు చాలా సీనియర్ మోస్ట్ సిటిజన్లు మా మల్లాపూడి గారికి సహచరులు, మా అందరికీ మార్గదర్శకులు కర్రి హనుమంతరావు గారు, అలాగే తాతాజీ గారు, శంకర్రావు గారు, మన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మన దివంగత అధ్యాపకులకి, మన దివంగత బాల్యమిత్రులకి సంతాప సూచనగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత ఆ రోజు టచ్ వారు కట్టిన బిల్డింగుల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో మనం చదువుకొని అనేక శిల్పశాస్త్రాలు, అనేక సన్నివేశాలను గుర్తు చేసుకోవడానికి ఎక్కడెక్కడో పిక్నిక్ చేయడం కాదు, ఇక్కడే చేద్దాం అని చెప్పి అనుకోవడం. లాస్ట్ ఇయర్ పిక్నిక్లో ఉన్నటువంటి ముఖ్యంగా లోకేశ్వరరావు, నారాయణరావు, రామకృష్ణ, ఇంకా అనేక మంది పెద్దలు, అప్పటికి గణేష్ గారు మనతో చదివినా సరే బిజినెస్ పరంగా వైజాగ్లో సెటిల్ అయిన తర్వాత గత సంవత్సరాల్లో మనకి అందుబాటులో లేనప్పుడు ఈ సంవత్సరం మనకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ రోజున ఇంత బంగారు సువర్ణ అవకాశం ఉందని చెప్పి 50 సంవత్సరాలు, అంత ముందు ఇంకో 15 సంవత్సరాలు ప్రతిదికు ఎంత అందంగా ఉంటుందో ప్రతి ఇంటికి ఒక ఆడవాళ్ళు ఉంటే అంత అందంగా ఉంటుంది. మా ఆడవాళ్ళకి ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ చదువుతున్న పిల్లలకు కూడా ఇది ఆదర్శం. వాళ్ళు కూడా ఇలాంటి కలయికలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆ చల్లని సముద్ర గర్భం ప్రాచీన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంతో కానరాని భాస్కరులందరూ ఆ చల్లని సముద్ర గర్భం ప్రాచీన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని ఆ నల్లని ఆకాశంలో కాలరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలమెంతో పెద్దలు రామకృష్ణ గారు ఆవిష్కరించే ముందు మన సంఘ గౌరవ చేసిన పిల్ల రామకృష్ణ, సంఘ సెక్రటరీ లోకేష్, నారాయణరావు ముగ్గురు వచ్చి రామకృష్ణ గారిని కొండవాతోని సార్వాతోని కొనతాల రామకృష్ణ గారికి సాల్వాతో అందరికీ ఎమ్మెల్యే గారు నారాయణరావు గారు చాలా కాపీ ఎక్కువ అనుకుంటాను ఆయనకి. కొంచెం గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయండి. మన గౌరవనీయులైన అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. అందరూ ఒక మాట చేతులు పైకెత్తి చప్పట్లతో కాస్త ఎంకరేజ్ చేయాలండి. అందరి చేతులు కనిపించాలి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి. ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తి కొంచెం గట్టిగా చప్పట్లతో కాస్త ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. కొనతాల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా
గారికి, అలాగే మన విశిష్ట అతిథి మన కమిషనర్ గారికి, అలాగే మరి వేదిక ఆలోచన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరియు నా తోటి మిత్రులు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కలిపి 50 సంవత్సరాలు సందర్శన చేసుకోవడం అనేది చాలా చరిత్రలో మిగిలిపోయిన సువర్ణావకాశం చెప్తున్నాను. అది వ్యక్తి కాకుండా అందులో మరొక విశేషం ఉంది. ఈ వేళకి ఈ స్కూలు 90 సంవత్సరాలు అనిత రామకృష్ణ చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మనకి డొనేట్ చేశారు 4,000. మిగతా చాలా అద్భుతంగా కార్యక్రమం కూడా రూపొందించింది. స్థాయికి వచ్చాను కాబట్టి ఈ స్కూల్కి నా నమస్కారాలు. అలాగే గురుదేవులు ఇక్కడ ఉన్నారు కాబట్టి గురుదేవులు బాదావరు ఉన్నాడు. ఈ అందరి కృషి వల్ల ఎదిగిన అనకాపల్లి చరిత్రలో భారతదేశ ఖ్యాతి అనకాపల్లి పేరుని భారతదేశం తీసుకొచ్చిన మన శాసనసభ్యులు పదవులు ఆయన విలువ కాదు, ఆయన వల్ల పదవి విలువ వచ్చేటట్టు ప్రవర్తన కొంత రామకృష్ణ గారికి తనకు తానే చెక్కుకొని ఒక శిల్పంగా మారి, ఒక శిల నుండి శిల్పంగా మారి, ఒక దేవుడిగా మారిన మా డాక్టర్ బాల భాస్కర్. ఎందుకంటే ఆయన నేను దగ్గరగా చూశాను. నేను ఆయన తండ్రి మాట గౌరవించి తండ్రికి ఎలా చెప్తే అలా నడుచుకొని నేను దగ్గర నుంచి చూస్తాను. అలాగే మా జీవస్ భాస్కర్ అలాగే ఎదిగాడు. మా జీవస్ భాస్కర్కి అలాగే సౌమ్యంగా ఉంటూ తనకి ఏం చేయాలో దానికోసమే నిరంతరం తప్పించి ఎదిగిన మా నోకేశెట్టికి, అలాగే అన్ని రకాలుగా అన్ని విధాలు కూడా, అలాగే ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారకుడు మేము మామూలుగా ఏదో పిక్నిక్లా చేసుకెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ ఇంత గ్రాండ్ సక్సెస్ కావాలి, ఇలా చెయ్యాలి, ఇలా రామకృష్ణ గారిని కలవాలి, ఇలాగ కమిషన్ గారిని కలవాలి, ఇలాగ అన్నీ చెప్పి ఇలా డీజేలు ఇవన్నీ ఏంటో ఏదో వైభోగంగా మా షేక్ ఇస్మాయిల్ గారికి ప్రతి వాడు కూడా ఈరోజు ఎక్కడెక్కడ అమెరికా నుండి వచ్చారు, బొంబాయి నుండి వచ్చారు, ఇక్కడ బెంగళూరు నుండి వచ్చారు, అలాగే హైదరాబాద్ నుండి వచ్చారు. అలా అందరూ సహకారంతో కూడా ఈరోజు చేసుకొని ఇంత చక్కగా చేసుకుంటాం. మీ అందరికీ తెలియపరచాలి. మన గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అంత భారీ స్థాయిలో నిర్వహించడానికి 2 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాకుండా తగిన సలహాలు సూచనలు ఇస్తూ అండదండగా నిలిచిన మన హీరో గంధి గణేష్కి మనందరి తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరో ముఖ్య ప్రోత్సాహకుడు మన ఎం త్రినాథ్కు ప్రత్యేక ధన్యవాదాలు మనందరి తరపున తెలియపరుస్తున్నాను. చాలా అందరూ వదిలేసి ఇప్పుడు ఈ మధ్య కలిసి అందరూ బాగుండాలి, మనతో పాటు మిగతా వాళ్ళందరూ బాగుండాలంటే నా స్లోగన్ అండి. నమస్కారం. నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటేంటంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కాకుండా కింద కూర్చున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు కూడా చాలామంది ఈ 50 సంవత్సరాల ఫంక్షన్కి హెల్ప్ చేశారు. కొంతమంది డబ్బు ఇచ్చారు, కొంతమంది వాళ్ళ టైం ఇచ్చారు, కొంతమంది రాత్రి పగలు ఆలోచించి ఇవన్నీ ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలని ఆలోచనలు పనితోనూ వాళ్ళ పేరు అంటే వాళ్ళ తాలూకా ఇక్కడ ఎక్నాలజ్మెంట్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఇక్కడ కూర్చోకపోవచ్చు, కానీ మా బ్యాచ్ తరఫున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అది మొట్టమొదటిసారి. ఎవరు మీ పేరు చెప్పలేదని మాత్రం ఏమో అనుకోవద్దురండి. అంటే ఇంత పెళ్ళిలో ఎన్నో జరుగుతుంటే అలాగే ఇది కూడా పెళ్ళి లాంటిది, కొంతమంది పేర్లు మర్చిపోవచ్చు, కానీ మీ అందరికీ రుణపడి ఉంటాం. ఒకటి. రెండవది, మనం తల్లిదండ్రుల వల్ల, గురువుల వల్ల, స్కూల్ వల్ల, ఇంటి వల్ల అంతా ఇంత పెరిగి ఈ స్టేజ్కి రాగలిగాం. మా బాధ్యత ఏంటంటే మా తర్వాత తరం వచ్చిన పిల్లలు, మా తర్వాత వచ్చిన ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు కానీ, ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు కానీ, ఈ దేశంలో చదువుకున్న పిల్లలు కానీ అందరికీ మేము ఎంత అవకాశం ఉంటే అంత ఉపయోగపడేటట్టు వాళ్ళకి సహకరించి సహాయం చేసేయడానికి ప్రయత్నం చేస్తుంది. కలవడం, మంచి భోజనం చేయడం, పాత కబుర్లన్నీ చెప్పుకోవడం, ఇవన్నిటి వల్ల మెదడుకి ఆరోగ్యం. తర్వాత నేను అనకాపల్లి విడిచి వెళ్ళడం జరిగింది. తర్వాత మా పేరెంట్స్ కూడా షిఫ్ట్ అయ్యాక అనకాపల్లి అసలు రావడం జరగలేదు. వైజాగ్ 2-3 సార్లు వచ్చినా అనకాపల్లి రావడం జరగలేదు. ఎప్పుడు మనసు పీకేది, అనకాపల్లి ఎప్పుడు వెళ్తాం, మన స్కూల్ ఎప్పుడు చూస్తాము, లేదా థ్యాంక్స్ టు వాట్సాప్ ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వాట్సాప్ ద్వారా మనం ఇలాగా ఒక గ్రూప్ అయ్యి, ఇది ఆల్మోస్ట్ లైక్ మళ్ళీ ఈ 1975 10th క్లాస్ బ్యాచ్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇది దీంట్లో ఉంటే మళ్ళీ మన స్కూల్లో ఉన్నట్టే ఉంది. ఆ క్రమశిక్షణ ఉంది. పొద్దున్నే నారాయణరావు 3 భాషల్లో పెడతాడు నీతి సూత్రం.
ఓకే, దాని తర్వాత అల్లరి చేసే కుర్రాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, మంచి మంచి మెసేజ్లు ఇచ్చేవాళ్ళు మంచి మెసేజ్లు ఇస్తూ ఉంటారు. నాకు నిన్నటి వరకు కూడా ఈ ప్రోగ్రాంకు రాగలనా లేదా అనే ఒక చిన్న సందేహం ఉండింది. మీరు చూసే ఉంటారు పేపర్లో ఈ ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం, 1000 ఫ్లైట్లు, 400 ఫ్లైట్లు, 500 ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం. నిన్న పొద్దున్న ఫైనల్గా ఉంటుందా ఉండదా క్యాన్సిల్ చేసుకోనా అని ఉంటే మా మెసేజ్ చెప్పారు, ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు అని. ఈ వేదిక మీద ఉన్నటువంటి డైనమిక్ లీడర్ ఎస్, అనకాపల్లి అంటేనే ఆయన అంటేనే అనకాపల్లి, మరెవరో కాదు మన ప్రియతమ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కొడతాల రామకృష్ణ గారికి సభాముఖంగా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా వేదిక అనిపించిన హానరబుల్ అండ్ రెస్పెక్టెడ్ మన ఎమ్మెల్యే సార్ శ్రీ కొడతాల రామకృష్ణ గారికి, అలాగే ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ మన ట్రెజరర్ వారికి, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా. ఇందాక వాళ్ళు చెప్పినట్టు కూడా ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్, లేదంటే చెప్పలేని స్థితిలో మీ అందరు విన్న తర్వాత కూడా నేను కూడా అంత స్థాయి కాదమో అనిపించింది. మీ ఆత్మీయత కోసం, మీ ఆనందం కోసం, మీ తాలూకు అభిమానం పొందడం కోసం చాలామంది ఈ 75 బ్యాచ్లో దాదాపు 70%, తక్కువ అయితే కాదు 70% మా మేట్స్ అంతా కూడా తప్పనిసరిగా మిమ్మల్ని ముఖ్య అతిథిగా తీసుకురావాలని, మీ చేతుల మీద ఈ బంగారు ఉత్సవాన్ని, ఈ స్వర్ణోత్సవాన్ని ప్రారంభం చేయాలని చెప్పి అనుకోవడం. అదే సందర్భంలో 1975వ బ్యాచ్ స్వర్ణోత్సవ కార్యక్రమాలకి ఈ సమావేశానికి అధ్యక్షులు వహించిన సోదరుడి జోనల్ కమిషనర్ చక్రవర్తి గారికి, స్వర్ణోత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులకు రామకృష్ణని, లోకేష్ గారు, ఇతర సభ్యులకు, గణేష్ గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, గురువులకు, ముగ్గురు మేషాలు వచ్చారు, జగ్గారావు గారు, రమణ్ గారు, నరసింహరావు గారు, ఇక్కడ విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సహచర స్నేహ బృందాలకి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. జీవితంలో స్వర్ణోత్సవం జరుపుకోవడమే చాలా గొప్ప విషయం అయితే, ఒక బ్యాచ్ స్వర్ణోత్సవం జరుపుకోవడం అన్నది నిజంగా బంగారు అక్షరాలతో లిఖించదగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సన్నివేశం ఇది. కానీ ఈ స్కూల్ చాలా గొప్ప స్కూల్ అనమాట తెలుసు నాకు. అప్పుడు మన ప్రాంతంలో ఒకే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్కడ ఉండేది, వర్త సంఘం. అనకాపల్లి అభివృద్ధికి దోహదపడినటువంటి 2 విషయాలు. అదేవిధంగా అనకాపల్లి వర్తక సంఘం. అనకాపల్లికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అటు వర్తక సంఘం జరిగింది, విద్యాపరంగా ఈ స్కూల్. ఎందుకంటే 35లో స్థాపించినటువంటి, అంటే సామాన్యమైన విషయం కాదు. వచ్చి అప్పుడు చూసుకున్నాక ఈ బిల్డింగ్ ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఎంత గొప్ప బిల్డింగ్ అంటే నిజంగా ఒక ఇంపీరియల్ ప్యాలెస్లా ఉంటుంది ఈ బిల్డింగ్. స్కూల్ అని అనుకో, ఇవి చూశాక ఎంత గొప్పగా ఉంది ఈ స్కూలు అని అనుకో. మేము అక్కడ చదువుతున్నాం, ఇక్కడ చాలా బాగుంది ఈ స్కూల్ అనేసి ఆ బిల్డింగ్ అది చూసి అప్పుడులో చాలా వేశారు. నరసింహ గారు, సన్యాసరావు గారు, తర్వాత మన మాదేటి సామూర్తి వేశారు, రాచకొండ సూర్యనారాయణ గారు, అప్పలనరసింహ గారు, మీకు గుంటూరు ధర్మారావు గారు, వీళ్ళందరూ తెలుసు. తర్వాత రెడ్డి గారు, ఎన్సీసీ రెడ్డి గారు అబ్బాయి మా క్లాస్మేటే. ఆ రకంగా అంటే చాలా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప బ్యాచ్ తయారైంది. ఈరోజు కూడా మనం రుణపడాల్సింది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అంటే ఆచార్యులు లేకపోతే మనం లేవు, ఈరోజు ఎక్కడ కూర్చునే వాళ్ళం కాదు. మన జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు అయితే జీవితానికి అటువంటి గురువులు ఉండేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి కార్యక్రమాలు మొదలుపెట్టారనేసి తెలిసింది. ఆ కార్యక్రమం కొనసాగించడంతో పాటు ఈ స్కూల్ సంబంధించిన అలుమ్ని ఎవరైతే పాత విద్యార్థులు ఉన్నారో, మీరు ఇంత యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అది కూడా మీరే చేయగలుగుతారు. అందరూ కూడా పాత విద్యార్థులు అందరూ కూడా, ఎందుకంటే స్థానికంగా ఉన్నారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి. పైగా మా ఇస్మాయిల్ కూడా మంచి పరిపాలనా అనుభవం ఉంది. ఒక మంచి వాలంటీర్ ఆర్గనైజేషన్, సాధన అనేటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ నడిపి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అతను. అటువంటి అదేవిధంగా మీ బ్యాచ్లో
అంటే మీకు చెప్పేవాడు కాదు కానీ మనకి డాక్టర్ గారు భాస్కర్ గారు మీకు దేశంలోనే నిమ్హాన్స్ అన్నది దానికి సంబంధించి అదొక్కటే స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలో, అంత గొప్ప హాస్పిటల్. నిమ్హాన్స్లో చేసినటువంటి ఒక మంచి డాక్టర్గా పేరు పొంది ఉన్నటువంటి వ్యక్తి. నాకు మీ బ్యాచ్ అని ఇప్పుడే తెలుసు నాకు, కానీ గారితో చాలా మంచి డాక్టర్గా అటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఏం సెట్ ఉంటుందో ఢిల్లీ నిమ్హాన్స్ అంటే న్యూరో సంబంధించి అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ అని అటువంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు మన గరిబెల్ల నాగభూషణ గారు, ఆయన చూస్తే మేము ఈ స్కూల్ కాకపోయినా మేము కూడా భయపడేవాళ్ళం ఆయన చూస్తే. క్రమశిక్షణ వస్తుంది. ఇప్పుడు పిల్లలు మీడియా ఎంత ఉపయోగపడ్డదని చెప్పారో వాట్సాప్ ఇప్పుడు వచ్చిందని అంత దుర్వినియోగం కూడా జరుగుతూ ఉంది. నా ఉద్దేశం ఇప్పుడు జనరేషన్ అయితే దైనందిక జీవితంలో పిల్లల్ని చూసే అవకాశం చాలా తక్కువ మంది పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు మనల్ని చూసే టైం వచ్చింది కాబట్టి మనల్ని జాగ్రత్తగా పెంచే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం మనందరి స్కంధాల మీద ఉంది. దాన్ని మీరు వృతాభక్తిగా ఈ స్కూల్లో కూడా యోగా కానీ లేదంటే సంగీతం క్లాసెస్ కానీ అటువంటివి పెట్టే విధంగా చేస్తే. సార్ మీరు అందరూ చెప్పండి, ఇప్పుడు మీ ప్రెసిడెంట్ గారు ఇస్మాయిల్ గారి పేరు నిక్ నేమ్ చెప్పండి. అవుతుంది ఇలా మీట్ అవుతుందని అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్ జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. శిష్యగణానికి నా శుభాభివందనాలు. వీరు మామూలుగా వచ్చి మేస్టారు 50 సంవత్సరాల వసంతోత్సవం జరుపుకుంటున్నాం కానీ ఎందుకో నాకు అదోలా అనిపించింది. ఇప్పుడు మా పిల్లలు ఏదైనా పై ఊరికి వెళ్ళారనుకోండి, 2-3 సంవత్సరాల తర్వాత వస్తున్నాను అంటే ఆ తండ్రి కలిగేటటువంటి ఆనందం ఎంతో మరి నేను చెప్పలేను. అయితే అప్పటికే ఇప్పటికి ఉండేటటువంటి ఇందులో చాలా మార్పు వచ్చింది. అప్పుడు పొట్టి నిక్కర్లు, చిన్న చొక్కాలు వేసుకొని వచ్చేవారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే మీరంతా ఒక సర్టిఫికెట్తో ఇక్కడ కూర్చున్నారు. అదే సీనియర్ సిటిజన్ చూశారు. అప్పుడు ఎలాగైతే చూశానో ఇప్పుడు ఒక్కడు కూడా హాఫ్ ప్యాంట్ ఎవరూ లేదు, అంతా ఫుల్ ప్యాంట్ గాళ్ళు అయిపోయారు అనేసరికి ఆ రెడ్ మాస్టర్ అనేసరికి కరపట్టుకొని వెళ్ళేసరికి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చాలా విలువైన కాలాన్ని వెచ్చించి రోగాన వచ్చినటువంటి శాసనసభ్యులు వీరికి పెట్టినటువంటి ఆ భిక్ష వల్లే ఇవాళ మనం అంతా కూడా ఈ విధంగా తయారైపోయాం. సెక్రటరీ లోపలే ఎస్కేప్లు ఉంటారు కదా, అయితే అలాగైతే వచ్చి గోపికల చెల్లెత్తుకెళ్లే గోపాలుడిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అన్నీ ఇన్ని కాదు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ భజన గీతాన్ని మన స్వరబ్రహ్మ ఎన్ కుమారస్వామి వారి సుమధుర గాత్రంతో విందాం, విని పాడుకుందాం, పాడి ఆశీర్వచనాలు పొందుదాం.
ఇచ్చేసారు. బాగా పాడినంత వరకు వినండి. మన గట్టతల కాదు ఎవరైనా పిల్ల మహేశ్వరరావు అది అనకాపల్లి నగిలిపాలెం వాడు ప్రతి నెల వాడి